మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో మనందరూ కూడా తెలిసిందే, గడిచిన ఒక 2-3 నెలల నుంచి గోల్డ్ రేట్ విపరీతంగా ఫ్లక్చువేట్స్ అవుతున్నాయి. సో ఇన్వెస్టర్స్ కూడా చాలామంది పెడితే బంగారంలా లేదంటే స్టాక్ మార్కెట్లో పెడుతున్నారు. నిజంగా ఇది ఒక గుడ్స్ అయిన ఇన్వెస్ట్మెంట్కి? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అండ్ దాంతోపాటు సిబిల్ స్కోర్, సో సిబిల్ స్కోర్ గురించి కావచ్చు, అండ్ హౌసింగ్ లోన్కి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి చాలా విషయాలు తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతో గెస్ట్ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. అసలు ఈ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఏం సజెస్ట్ చేస్తారనేది రాంబాబు సార్తో. సార్ నమస్తే. సార్ ఏంటి ఈ మధ్యకాలంలో ఇన్వెస్ట్మెంట్ చాలా వరకు గతంలో ల్యాండ్ పైన పెడుతుండే, భూమి మీద పెట్టిన పైసలు మళ్ళీ ఎప్పటికున్నా తిరిగి వస్తాయి, బువ్వ పెడితే అని ఒక సామెత ఉంటుండే. కానీ ఇప్పుడు ఏంది, ఆ బువ్వ కాదు, బంగారం లేదంటే షేర్ మార్కెట్, ఈ రెండిట్లోనే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే రియల్ ఎస్టేటు ఈ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు హైడ్రా అనేటటువంటి ప్రాజెక్టు, దానిలో చిన్న పెద్ద అనేటటువంటి తారతమ్యం లేకుండా వారి యొక్క హౌసింగ్ లోన్లు తీసుకునేటువంటి ఇళ్లను కూడా కూల్చివేయటం, ఇటువంటిది ఇన్వెస్టార్స్లో ఒక రకమైనటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణం కింద ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి అనేటటువంటి పట్టణం డెవలప్ అవ్వనటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం లేనటువంటి సందర్భం. ఇప్పటికీ కూడా హైదరాబాద్ని డెవలప్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఇన్వెస్టార్ల పాత్ర గణనీయంగా ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో ఎక్కడా కూడా ప్లాట్స్ కొనటం కానీ ప్రాజెక్ట్స్ చేయటం కానీ సురక్షితం కాదు అనేటటువంటి ఉద్దేశంతో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదు. సో ఈ ప్రభుత్వానికి ప్రాధాన్యాలు చాలా ఉన్నాయి, అయినప్పటికీ కూడా దానిలో ఎందుకు ఎంటర్ అయినారన్నది మనకి తెలియనటువంటి ప్రశ్న. ఏవైనప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ మార్కెట్ని కూలగొట్టడంలో ప్రభుత్వమే ప్రధాన పాత్ర వహించిందని చెప్పక తప్పదు మనకి. దాన్ని మళ్ళీ తిరిగి ఏ రకంగా రీకన్స్ట్రక్ట్ చేయాలన్న దాని మీద ఎక్కడ ఆలోచన లేకుండా మాట్లాడటం అనేటటువంటి మనం గడిచిన కొంతకాలంగా గమనిస్తున్నాం. రాబోయేటటువంటి ఫ్యూచర్లో కూడా రియల్ ఎస్టేట్ని పెరగడానికి దోహదపడేటటువంటి అంశాలు ప్రభుత్వ పరంగా తీసుకుంటారు అన్నదానికి ఎక్కడా కూడా దాఖలాలు కనిపించట్లేదు. ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్ ఎనార్మస్గా పెరుగుతోంది. అదే రకంగా బడ్జెట్లు, రాష్ట్ర బడ్జెట్లు, కేంద్ర బడ్జెట్లు రెండు వేసిన తర్వాత కూడా స్టాక్ మార్కెట్లో ప్రధానంగా పెరుగుదల కనిపించడం అనేది మనం గమనిస్తున్నాం. ఇట్లా అదే రకంగా గోల్డ్ కూడా దాదాపు 85-86 వేల రూపాయలకి ఒక తులం పెరగటం అనేటటువంటిది చాలా వేగంగా పెరగటం అనేటటువంటిది మనం చూస్తున్నాం. అందుకని బంగారం ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నటువంటి దేశంలో బంగారం మీద రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనేటటువంటిది చాలామంది కోరికగా కనిపిస్తోంది మరి. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇన్వెస్టర్స్కి రియల్ ఎస్టేట్లో అవకాశం లేకపోవటం వల్ల దీనిలో పెడుతున్నారు. బయట రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ అనేటటువంటి ఒక డెవలప్ అయినటువంటి నగరం, చాలా వాతావరణ పరంగా కూడా చాలా మంచి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాదులో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఎవరు కూడా బయట రాష్ట్రాల నుంచి కూడా రావట్లేదు. సో దానిలో అమెరికా తీసుకున్నటువంటి, ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఆల్ టైమ్ కాదు, మొత్తం అసలు 87 రూపాయలు ఒక కనిష్ట స్థాయికి పడిపోయింది రూపాయి వాల్యూ అని. సో రూపాయికి వాల్యూ లేకపోవటం, బయట దేశాల్లో ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్లకి అవకాశం లేకపోవటం, యుద్ధ వాతావరణాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నటువంటి సందర్భంలో బయట దేశాల నుంచి ఎఫ్డిఐలు మన భారతదేశంలోనికి రానటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వస్తాయని చెప్పి నేను అనుకోవట్లేదు. అందుకని ఏ రకంగా చూసినా కూడా అవకాశం ఎక్కువగా ఉన్న రియల్ ఎస్టేట్ని ప్రభుత్వాలే పడగొట్టుకున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లాగో అవకాశం లేదు. మరొక 3-4 సంవత్సరాల కాలం వరకు కూడా అక్కడ క్యాపిటల్ అనేటటువంటి వృద్ధి చెందకుండా ఆ క్యాపిటల్ని బేస్ చేసుకుని పెరిగేటటువంటి ఎకనామికల్ యాక్టివిటీ ఏపీలో మనకు కనిపించదు. అందుకని కనిపించేదే తెలంగాణలో హైదరాబాద్ నగరం. సో ఆ హైదరాబాద్ నగరంలో కూడా ఈ రియల్ ఎస్టేట్ని మనం కూలగొట్టుకున్న తర్వాత ఎక్కడో గోల్డ్లోనో లేకపోతే షేర్ మార్కెట్లో పెట్టుకుంటే రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? సో ఆదాయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలు కూడా నిర్వీర్యం చేసుకుంటున్నటువంటి పరిస్థితులు. ఒక జిఎస్టీ ఇప్పుడు మనం సెంట్రల్ గవర్నమెంట్ వేసినటువంటి బడ్జెట్లో కనుక మనం చూస్తే 50 లక్షల కోట్ల రూపాయల దాదాపుగా వేసినటువంటి బడ్జెట్లో 29% మనం తీసుకున్నటువంటి అప్పుల మీద వడ్డీకి సరిపోతుంది. సో మిగతా 26-28% వచ్చేటటువంటి జిఎస్టీ ఏదైతే రాష్ట్రాల నుంచి వస్తుందో అది తిరిగి మళ్ళీ రాష్ట్రాలకు వచ్చేటటువంటి ఆదాయమే ఆదాయం. ఇక మిగిలింది లిక్కర్ అండ్ పెట్రోల్, వీటి మీదనే వచ్చేటటువంటి ఆదాయం. ఇది తప్ప ఎంటర్టైన్మెంట్ రూపంలో కానీ లేదా ఎక్సైజ్ మన ఈ
రిజిస్ట్రేషన్ రూపంలో కానీ వచ్చేటటువంటి ఆదాయాన్ని కోల్పోయినాయి రెండు తెలుగు అయితే రాష్ట్రాలు. ఇక్కడ రియల్ ఎస్టేట్ వల్ల కేవలం ఒక ప్రభుత్వానికే ఆదాయం వస్తుంది అని అంటే అది కాదు, ఇండివిజువల్స్గా కూడా చాలా మంది బ్రతికే వాళ్ళు ఉన్నారు. సో ఈవెన్ ఒక ఇన్వెస్టర్ కూడా రియల్ ఎస్టేట్ పైన ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఒక సేవింగ్ రూపంలో. కానీ ఇదంతా ఏమైపోయింది మార్కెట్ అంతా కూడా? అంటే ఇప్పుడు మనీ ఎప్పుడైతే జనరేట్ చేస్తుందో ఇప్పుడు ఇవాల్టి వరకు కూడా భారతదేశంలో ప్రతి సంవత్సరం 375 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టించబడుతుంది. ఇప్పటికీ $5 ట్రిలియన్ ఎకానమీని మేము రీచ్ అవుతామని ఏదైతే ప్రభుత్వాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చినాయో ఈ పార్టీలన్నీ కూడా ఆ డైరెక్షన్లో వాళ్ళు వెళ్తున్నారా లేదా అనేది అది తను పక్కన పెడదాం దాన్ని. బట్ ఇవాళ కనుక మనం చూస్తే దాదాపుగా 400 లక్షల కోట్ల రూపాయల సంపద సృష్టి ఈ దేశంలో జరుగుతున్న సందర్భంలో అది ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేస్తుందా లేదా అనేది ప్రధానం. ఎవరికి కూడా ఎంప్లాయ్మెంట్ని ఉపాధి కల్పించలేనటువంటి వృద్ధి ఎవరి కోసం? అది కొన్ని కుటుంబాలకి కొంతమంది వ్యక్తులకే వృద్ధి ఉంటుంది, బట్ ఓవరాల్గా అది డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ విపరీతంగా ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎకనామికల్ ఇంబ్యాలెన్సెస్ విపరీతంగా ఉన్నాయి. సో ఆ విపరీతంగా ఉండేటువంటి సందర్భంలో భూముల అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతున్న నేపథ్యంలో రిజిస్ట్రేషన్ ఖర్చుల ద్వారా ప్రభుత్వానికి అపరిమితమైన ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆదాయం పోగొట్టుకుని లిక్కర్ అమ్మకాల మీద ఆదాయం తీసుకుంటున్నారు. అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని 30,000 కోట్ల రూపాయల పైచిలకు తెలంగాణలో, అదే 30,000 కోట్ల రూపాయల పైచిలకు ఆంధ్రప్రదేశ్లో. సో 65 వేల కోట్ల రూపాయల ఆదాయం ఎక్సైజ్ మీద ద్వారా మాత్రమే రెండు తెలుగు రాష్ట్రాలకి సమకూరటం అనేది మనం చూసాం. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఓపెన్గానే అమ్మండి, తాగించండి ప్రజల చేత, మేము గనక వస్తే అద్భుతమైనటువంటి లిక్కర్ని మీకు అందుబాటులో పట్టుకొస్తాం, వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చీప్ లిక్కర్ అమ్మినారు అనేటటువంటి స్లోగన్ మీద వచ్చినారు వాళ్ళు ఓపెన్గానే. మన మంత్రులందరూ కూడా మీకు అందరికీ 90 రూపాయలకి అద్భుతమైనటువంటి లిక్కర్ని అందజేస్తామని చెప్పి వచ్చారు. సో అంటే లిక్కర్ అమ్మకాల మీద మాత్రమే ఆధారపడి బతికేటటువంటి ప్రభుత్వాలు ఉన్నంత కాలం ప్రజలకు ఉపాధి కల్పన ఉండదు, ఆరోగ్యాల మెరుగుదల ఉండదు, ఆ సంక్షేమం అసలు ఉండదు. సంక్షేమం చేస్తామని వచ్చినటువంటి రెండు ప్రభుత్వాలు చేతులు పెకెత్తేస్తున్నారు. పరిస్థితి అంతే కదా, మాకు ఆదాయం లేదు కాబట్టి మేము సంక్షేమం చేయలేమని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి క్లియర్గా చెప్తున్నాడు. అదే ఎన్నికల సమయంలో అసలు మీ సంక్షేమం అనేటటువంటిది నీకు 18,000 నీకు 18,000 అనేటటువంటి మాట చెప్పి ఇవాళ ఆదాయం మా దగ్గర లేదు కాబట్టి మీకు మీ సంక్షేమం ఇవ్వమంటున్నారు, ఓపెన్గానే చెప్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇచ్చినటువంటి స్కీమ్స్, డిక్లేర్ చేసిన స్కీమ్స్ని ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో పడ్డారు. సో ఒక పక్క ఇన్కమ్ అనేటటువంటిది ఆల్మోస్ట్ తగ్గినటువంటి నేపథ్యంలో, ఆల్మోస్ట్ నిల్గా జనరేట్ అవుతున్న నేపథ్యంలో ఇంకా ఎక్సైజ్ ఇన్కము లేదా పెట్రోల్ మీద ఇన్కము, జిఎస్టీల ద్వారా సంపాదించినటువంటి ఇన్కమ్ తప్ప వీళ్ళకి ఇన్కమ్ లేదు. సో ఈ నేపథ్యంలో ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసేటటువంటి ప్రభుత్వాల యొక్క పథకాలు ఇక్కడ లేనే లేవు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇట్లా రాగానే ప్రపోజల్ రెండో రోజునే శాంక్షన్ చేస్తాం, ఇవన్నీ అబద్ధాలు, పేపర్లకే పరిమితం అవుతున్నాయి. ఎక్కడా కూడా ఈ గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో కొత్తగా పరిశ్రమలు రావటం కానీ 10 సంవత్సరాలు ఇప్పుడు గడిచిన ఈ 1 ఇయర్ గురించి అంటే ఇటు ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవి రాలేదు కదా, ఏం రాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఎన్నికలైన తర్వాత కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత ఎక్కడ ఏ డైరెక్షన్లో వెళ్తున్న సందర్భాలు మనకు కనిపించవు. ఒక పక్క సంక్షేమం ఉండదు, ఒక పక్క ఉపాధి ఉండదు, ఒక పక్క ఇన్వెస్ట్మెంట్లకు అవకాశాలు ఉండవు. కొంతమంది వ్యక్తులు మాత్రం 100 కోట్ల రూపాయల క్లబ్బుల్లో పెరిగేటటువంటి జనాభాలు మాత్రం పెరుగుతూ వస్తున్నారు. అందుకని ఇక్కడ జరుగుతున్నటువంటి క్రియేట్ చేసినటువంటి సంపద ఏదైతే ఉందో అది కొన్ని కుటుంబాలకు మాత్రమే ప్రయోజనకరంగా ఉండేటటువంటి సంపద సృష్టి జరుగుతుంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి 10 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు ఎక్కడా లేవు. బిలో పవర్టీ లైన్లో ఉండేటటువంటి ప్రజలు ఇంకా పెరుగుతూనే ఉన్నారు. అందుకని ప్రభుత్వాలు ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఎన్నికలు అయ్యేంత వరకే రాజకీయాలు, ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వాలే. ప్రజలందరూ మీకు ఓటేసినటువంటి వ్యక్తులుగానే భావించాలి. ప్రజలందరికీ కూడా సంక్షేమం, ఉపాధి, దెన్ విద్య, వైద్యం, ఈ 4 మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలంటే మీ యొక్క ఇన్కమ్ లేనటువంటి సందర్భంలో పెట్టుబడులని ఆకర్షించేటటువంటి పథకాలు మీ దగ్గర ఏమున్నాయి? మీరు ఎవరైనా ల్యాండ్ ఏమైనా ఫ్రీగా ఇవ్వగలుగుతున్నారా? లేదా ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు అదొక ఎలక్ట్రిసిటీ మీద బేస్ అయినటువంటి ప్రాజెక్ట్. అది ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, వాటర్ని సప్లై చేయలేకపోతున్నారు. సో ఈ రకమైనటువంటి పొలిటికల్ వెండెట్టా అనేటటువంటి దీంట్లో ఎకనామికల్ యాక్టివిటీ మాత్రం దెబ్బతింటుందని ఖచ్చితంగా మనం అంతా చెప్పచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థ పైన ఎట్లాంటి ప్రభావం పడుతుంది? బ్యాంకులు అద్భుతమైనటువంటి రీతిలో పర్ఫామ్ చేస్తున్నాయి. అయితే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి ప్రతి ఏటా 2-3 లక్షల కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో తీసుకెళ్ళిపోతున్నాయి.
సో ఎప్పుడో కూడా జనరల్ ఫండ్లో దాచుకున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఏదైతే ఫండ్స్ దాచుకున్నారో రిజర్వ్ బ్యాంక్ నిర్వీర్యపరిచి ప్రభుత్వాలు డబ్బు తీసుకెళ్ళిపోతున్నాయి. బ్యాంకులు మనం కనుక చూస్తే బ్యాంకుల్లో మంచి యాక్టివిటీ జరుగుతోంది. ఎక్కడ కూడా ఇప్పటికీ కూడా 2-3 లక్షల కోట్ల రూపాయల పైచిలకే ప్రతి సంవత్సరం కూడా ఆపరేటింగ్ ప్రాఫిట్ సంపాదిస్తున్నాయి బ్యాంకులన్నీ. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులు అయితే దాదాపు 40-50 వేల కోట్ల రూపాయల నికర లాభాన్ని సంపాదిస్తున్నాయి. ఓ పక్క ఎన్పిఏలు అనేటటువంటి కొద్దిగా బాధరు చేసినా కూడా బ్యాంకులు చాలామందికి ఉపయోగపడేటటువంటి రీతిలోనే వెళ్తున్నాయి. అయితే అన్ఫార్చునేట్గా ఏంటంటే పెద్ద పెద్ద వ్యక్తులు మాత్రమే బ్యాంకుల్లో రుణాలు తీసుకుని పెరుగుతున్నారు తప్పిస్తే చిన్న చిన్న వ్యక్తులు ఎంఎస్ఎంఈలు పెరగటం కానీ లేదా మధ్యస్థాయి పారిశ్రామికవేత్తలు ఎక్కువగా పెరగటం కానీ ఎగుమతులు సరిగ్గా లేనటువంటి సందర్భంలో మనకి ఎక్కడ కనిపించట్లేదు వాళ్ళ పెరుగుదల. సో కొత్తగా స్టార్టప్స్ లోన్స్ కావచ్చు, లేదంటే హౌసింగ్ లోన్స్ కావచ్చు, ఇవేమైనా ఎట్లా ఉంది సినారీ? హౌసింగ్ లోన్స్ బాగానే ఎంప్లాయీస్ తీసుకువెళ్తున్నారు. కాకపోతే వాళ్ళకి ఆ ఇన్కమ్ కూడా సపోర్ట్ చేయాలి కదా. సో వాళ్ళకి ఇన్కమ్ సపోర్ట్ చేయాలంటే ఎవరెవరైతే ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్నారో వాళ్ళు తీసుకునేటువంటి హౌసింగ్ లో రుణాలు వాళ్ళు తీసుకునే ఉన్నారు. కానీ కొత్తగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాకపోవటం, కొత్తగా వారికి ఆ పరిశ్రమలు రాకపోవటం వల్ల మరికొంతమందికి ఆ హౌసింగ్ రుణాలు తీసుకునేటటువంటి అవకాశాలు కనిపించట్లేదు. అదర్వైజ్ బ్యాంకింగ్లో హౌసింగ్ పోర్ట్ఫోలియో అనేటటువంటిది ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతున్నటువంటి యాక్టివిటీగానే మనం దాన్ని గమనించాలి. సో ఇక్కడ ఇంకొకటి రీసెంట్గా ఆర్బీఐ అంటే బ్యాంక్ వ్యవస్థలు ఏదైతే ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకునే వడ్డీ రేటు కూడా కాస్త తగ్గిన పరిస్థితుల్లో కస్టమర్కి ఎట్లా బెనిఫిట్ అవుతుంది రెపో రేట్? అంటే మనం ప్రజల దగ్గర నుంచి సేకరించినటువంటి డిపాజిట్స్ ఏవైతే ఉంటాయో ఆ డిపాజిట్స్లో రిజర్వ్ బ్యాంకులో దాచుకునేటటువంటి సొమ్ముని తక్కువ చేస్తూ రెపో రేటు అంటే రిజర్వ్ బ్యాంక్ మనం ఏదైతే అప్పు ఇచ్చామో దాని మీద వారు కలెక్ట్ చేసేటటువంటి వడ్డీ, రిజర్వ్ బ్యాంక్ మనకేదైతే అప్పు ఇచ్చిందో దాని మీద వారు కలెక్ట్ చేసుకునే వడ్డీ, ఇదే కదా రెపో రేట్స్ అనేటటువంటివి. సో రిజర్వ్ బ్యాంక్ మనకిచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో వాటి మీద వాళ్ళు తక్కువ చేస్తూ రుణాలు ఇంట్రెస్ట్ రేటింగ్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువగా రిజర్వ్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని ప్రజలకు రుణాలు ఇచ్చేటటువంటి సౌకర్యం మనం చేసుకోవచ్చు. బ్యాంకులు చేస్తున్నాయి కూడా. సో ఇవాళ మనం చూస్తే ఆ హౌసింగ్ లోన్లు దాదాపుగా 40-50 వేల కోట్ల రూపాయలు పైబడే ప్రతి ఏటా ప్రతి బ్యాంకు ఇస్తున్నటువంటి సందర్భంలో అది కొంతమంది వ్యక్తులకు మాత్రమే వెళ్తున్నాయి, అందరికీ వెళ్తున్నాయని నేను అనను. అందుకనే హౌసింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ప్రభుత్వాలు అండర్టేక్ చేస్తున్నాయో ఆ హౌసింగ్ ప్రాజెక్ట్స్ విరివిగా కనెక్ట్ చేస్తే కింది స్థాయి ప్రజలకు, కింద లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్కు అది అడ్వాంటేజ్గా ఉంటాయి. బట్ బ్యాంకులు మాత్రం గడిచినటువంటి 10 సంవత్సరాల కాలంలో పరిపుష్టిగానే ఉన్నాయి తప్ప దివాలా తీసేటటువంటి పరిస్థితి కానీ బిజినెస్లు లేనటువంటి పరిస్థితి కానీ ఆ రకంగా ఎక్కడ లేవు. సో బ్యాంక్స్ అన్నీ పర్ఫామ్ చేస్తున్నాయి. వేరే దేశాలతో కనుక మనం కంపేర్ చేస్తే భారతదేశంలో బ్యాంకులన్నీ కూడా సవ్యమైనటువంటి రీతిలో మంచి డైరెక్షన్లోనే వెళ్తున్నాయి. సో మరి హైడ్రా మొన్న కూల్చివేసిన తర్వాత ఏంటి పరిస్థితి? హైడ్రాలో మా లెక్క ప్రకారం దాదాపు 8-10 వేల కోట్ల రూపాయల వరకు హెల్డప్ అయినాయి అనేటటువంటిది బ్యాంకుల ప్రాథమిక అంచనా. సో మరి వారందరికీ కూడా స్థలాల మీదనే వారికి హక్కు లేదు అనేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, స్థలాల మీద వాళ్ళకి హక్కు లేదు అనేటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆ రకంగా ఉన్నప్పుడు సో తిరిగి అది రికవరీ కావటం అనేటటువంటిది దుర్లభమైన పరిస్థితి. న్యాయస్థానాలే పరిరక్షించాల్సినటువంటి ఆ ప్రాబ్లం ఉంది. అందుకని హైడ్రా వచ్చిన తర్వాత కొంత బ్యాంకుల యొక్క రికవరీ అనేటటువంటిది తగ్గినటువంటి నేపథ్యంలో సో వాటి మీద మరి బ్యాంకులే ఆలోచించాలి. ఇప్పుడు న్యాయస్థానాలకు వెళ్తున్నాయి అవన్నీ కూడా. రేపు న్యాయస్థానాలు ఇచ్చేటటువంటి తీర్పుల మీద వాటి తప్పనిసరిగా డిపెండ్ అవుతాయి. సో ఇది హౌసింగ్ లోన్ సంబంధించి కావచ్చు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ఫైనాన్షియల్ సిచ్యువేషన్, భవిష్యత్తులో ఎదుర్కోబోతున్న సమస్యలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.